ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాలల వివరాలపై సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టి కల్పలత, ఎంవి రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం 7,500 కోట్లు అవసరముందని అధికారులు వివరించారు. ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని చెప్పారు. 18 అంశాలపై స్టార్ రేటింగ్ ఇచ్చామని గుర్తు చేశారు. నిధులు అనవసరంగా వృధా చేయకుండా ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో 500 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించినట్లు చెప్పారు లోకేష్. బేసిక్ సుమారుగా 18 అంశాలపైన స్టార్ రేటింగ్ చేశాను అధ్యక్ష. అది గౌరవ సభ్యులకి కూడా నేను పంపిస్తాను. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, స్టార్ రేటింగ్ చేసిన తర్వాత మేము గమనించింది ఏంటంటే అధ్యక్ష, సుమారుగా 40% పాఠశాలల్లో 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి అధ్యక్ష, 2 and below అధ్యక్ష. సో ఫస్ట్ మా ఫోకస్ ఏంటంటే ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి, 4 స్టార్లో ఉన్న వాళ్ళని 5 స్టార్ అయితే తీసుకెళ్ళాలి, 1-2 స్టార్లో ఉన్న వాళ్ళని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. చిత్తూరులో నేను అనేక ప్రాథమిక పాఠశాలలో కూడా నేను పర్యటించినప్పుడు కనీసం లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, ఒక కోట్ పెయింట్ లేదు, అక్కడ బేసిక్ బెంచెస్ ఫర్నిచర్ కూడా లేదు అధ్యక్ష. సో మేము మినిమం స్టాండర్డ్స్ ఏం పెట్టుకున్నాం అంటే లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఉండాలా, పెయింటింగ్ పూర్తి చేయాలా, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పారు పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని. అది మా దృష్టిలో కూడా ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సమీక్ష చేస్తున్నాం. ఎందుకంటే జియో 117కి ఆల్టర్నేటివ్గా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చాం అధ్యక్ష. 1 class 1 teacher విధానం. గతంలో కేవలం 3% పాఠశాలలు ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలలకు వెళ్ళినాయి అధ్యక్ష. 1 class 1 teacher విధానం. దానివల్ల కొన్ని పాఠశాలలు ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి. సో ముందర ఈ మోడల్ స్టెబిలైజ్ అవుతే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది, ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది అనేది 1 year రిఫార్మ్ అయింది కనుక ఇప్పుడు మాకు అవగాహన వచ్చింది. దాన్ని బట్టి ఎక్కడ కట్టాలనేది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన కొన్ని పాఠశాలలు సుమారుగా 233 పాఠశాలలు